మే 22వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు, హనుమాన్ జయంతి. మీనరాశి వారు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. 4 ముఖ్యమైన మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. మే 22వ తేదీ హనుమాన్ జయంతి నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితానికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారి సమయం మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు. ఆలోచనలతో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు చాలా జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం. ఈ రాశి వారు వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు కలిగి ఉంటారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి. మీ తోటి వారు మీకు సహాయం చేస్తారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి అయితే ఉంటుందండి. ఉద్యోగంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. అందరితో చాలా మంచిగా ఉండడం మీకు శాంతినిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం చాలా మంచి ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరైతే చూడబోతున్నారు. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావము చేత పనుల యందు కొన్ని ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉండవచ్చు. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని యందు సమస్యలు అనేవి ఇబ్బందులు పెడతాయి. వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయము కూడా జరుగుతాయి. ఈ మీనరాశి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా మధ్యస్థమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వీరి ఉద్యోగంలో సమస్యలు అధికంగానే ఉంటాయండి. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మధ్యస్థమైన ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం చాలా మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలత అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఈ మీనరాశి వారికి కోర్టు వ్యవహారాల వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు. 6వ స్థానమునందు కేతువు ప్రభావం చేత, చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచన. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 2025 సంవత్సరం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించాలి. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకున్న వీరికి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో అయితే చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మీనరాశి వారికి ఈ సమయం కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో శుభ ఫలితాలు అనుభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీరి కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి
వ్యక్తిగత సమస్యలు అనేవి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం నష్టం కూడా కలగవచ్చు కనుక జాగ్రత్త. మే 18వ తేదీన రాహు వ్యయ స్థానంలోకి రావడం, మే 25వ తేదీన గురువు చతుర్థ స్థానంలోకి రావడం చేత ఖర్చులు అదుపు తప్పే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు అంచనాలను మించవచ్చు. వృత్తి వ్యాపారాలలో భారీగా అంచనాలు, లక్ష్యాలు పెట్టుకోకపోవడమే మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తోంది. బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు శ్రమ తగ్గిపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఈ రాశి వారు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అనేకమైనటువంటి శుభ ఫలితాలు అనుభవించే అవకాశాలు ఉంటాయండి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి. మనసులో కొన్ని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. శుభకార్యాలు, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు బాగా పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలకు కూడా అవకాశం కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశాలు వంటివి శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది. ఈ సమయంలో ఈ మీనరాశి వారికి రాహుగ్రహం కారణంగా సంవత్సరం అంతా కూడా కొన్ని ఆపదలు అయితే పొంచి ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని మీనరాశి వారిని పిలుస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోరు. రహస్యంగా దాచుకునే ఆలోచన కూడా వీరికైతే ఉండదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదండి. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తములు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి. ఈ రాశి వారి కుటుంబ అవసరాలకు, సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. వీరు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు అతివేగంగా తొందరగా చేయడం వల్ల కూడా వీరు అలసిపోయే సూచనలు ఉన్నాయి. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ మీన రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచూ వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.